సాధారణంగా మనం దుకాణానికి వెళ్లి సరుకులు కొంటే డబ్బులు ఇస్తాం కదా, లేదా అప్పు తీసుకుంటే వడ్డీతో సహా తిరిగి నగదు చెల్లించేస్తూ ఉంటాం. ఇది ప్రపంచవ్యాప్తంగా నడిచే ఆర్థిక సూత్రం. కానీ మన దాయాది దేశం పాకిస్తాన్లో మాత్రం ఇప్పుడు ఆర్థిక శాస్త్రంలోని ప్రాథమిక సూత్రాన్ని తిరగరాస్తోంది. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అప్పు తీర్చడానికి చేతిలో చిల్లి గవ్వలేదు. దీంతో ఆ దేశం పాతకాలపు వస్తు మార్పిడి పద్ధతిలోనికి జారిపోయింది. సౌదీ అరేబియా దగ్గర తీసుకున్న అప్పును తీర్చలేక మా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే మా యుద్ధ విమానాలు తీసుకోండి అంటూ బేరసారాలకు దిగింది. వినడానికి ఇది ఏదో సినిమా కథలా లేదా సోషల్ మీడియాలో వచ్చే జోక్లా అనిపించవచ్చు. కానీ ఇది పాకిస్తాన్ ప్రస్తుత దుస్థితి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోవడంతో పాక్ పాలకులు ఈ వింత నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఆర్థిక నిపుణులు ఎగతాళిగా ఫైనాన్షియల్ అల్కేమీ అని, అంటే ఆర్థిక మాయాజాలం అని పిలుస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది ఇస్లామాబాద్ లో? సౌదీ అరేబియా నుండి తీసుకున్న సుమారు $2 బిలియన్ రుణాన్ని తీర్చడానికి పాక్ ప్రభుత్వం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు మరి. గడువు తేదీ దగ్గర పడుతుంటే ఖజానాలో డబ్బులు లేకపోవడంతో పాకిస్తాన్ తమ అమ్ముల పొదిలోని JF-17 థండర్ యుద్ధ విమానాలను సౌదీకి అంటగట్టాలని చూస్తోంది. చైనా సహకారంతో పాకిస్తాన్ తయారు చేస్తున్న ఈ విమానాలను సౌదీకి ఇచ్చేసి ఆ మేరకు అప్పును మాఫీ చేసుకోవాలన్నది వారి ప్లాన్. అంతేకాదు, ఈ విమానాలను అమ్మడం ద్వారా మరో $4 బిలియన్ రక్షణ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవాలని ఆశపడుతోంది. అంటే ఒక దేశం తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి వ్యవసాయం మీదో, ఐటీ రంగం మీదో ఆధారపడకుండా కేవలం ఆయుధాలను అమ్ముకోవడం మీద, యుద్ధ విమానాల ఎగుమతి మీద ఆధారపడడం గతంలో ఎవరూ ఎక్కడా చేయలేదు. నగదు చెల్లింపులకు బదులుగా ఇలా ఆయుధాలను ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పెట్టడం ఆ దేశ దివాలా స్థితికి నిలువెత్తు నిదర్శనం. ఒకప్పుడు అప్పు కోసం IMF దగ్గర క్యూ కట్టిన పాక్ ఇప్పుడు తన దగ్గర ఉన్న సామాను అమ్ముకునే స్థాయికి దిగజారింది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఒక దేశం తన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్న దయనీయ దృశ్యంగా చెబుతున్నారు పరిశీలకులు. ఇక కేవలం యుద్ధ విమానాలతోనే ఈ కథ ముగిసిపోలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం తన అప్పుల ఊబిలో నుంచి బయటపడడానికి ఏకంగా దేశ రక్షణ వ్యవస్థకు వెన్నుముకలా నిలవాల్సిన సైనిక సంస్థల ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టింది. పాక్ ఆర్మీ నిర్వహిస్తున్న ఫౌజీ ఫౌండేషన్ అనేది ఆ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం. సిమెంట్ నుంచి ఆహార ఉత్పత్తుల వరకు అన్నింటినీ ఈ సంస్థ నియంత్రిస్తోంది. ఇప్పుడు ఆ సంస్థలోని సుమారు $1 బిలియన్ విలువైన వాటాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు విక్రయించడానికి పాక్ సిద్ధమైంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఆస్తులు ఇప్పుడు విదేశీయుల చేతికి వెళ్తున్నాయి. మార్చి 31, 2026 నాటికి ఈ అమ్మకం ప్రక్రియను పూర్తి చేయాలని పాక్ ఉప ప్రధాని ఈషాక్ దార్ డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు. అప్పులు తీర్చలేక దేశపు ఆస్తులను, అందులోని వ్యూహాత్మకమైన సైనిక సంస్థల వాటాలను కూడా విదేశాలకు కట్టబెట్టడం ఆ దేశ సార్వభౌమాధికారానికే ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కానీ పాలకులకు మాత్రం ఇవేవీ వినిపించడం లేదు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య అందరినీ విస్మయానికి గురిచేసింది. మా ఆయుధ పరిశ్రమ లాభాల్లోకి వస్తే మాకు ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం అక్కర్లేదు అని ఆయన చాలా ధీమాగా చెప్పుకొచ్చారు. అంటే దేశాన్ని నడిపించడానికి పరిశ్రమలు, ఉద్యోగాలు, వ్యవసాయం అవసరం లేదు, కేవలం బాంబులు, తుపాకులు, యుద్ధ విమానాలు అమ్మితే చాలు అని ఆ దేశ నాయకులు నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్, లిబియా వంటి దేశాలకు కూడా యుద్ధ విమానాలను అమ్మేందుకు పాక్ బేరసారాలు సాగిస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే దేశంలోని సామాన్య ప్రజల గోధుమ పిండి కోసం, కనీస అవసరాల కోసం రోడ్ల మీద కొట్టుకు చస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం రేర్ ఎర్త్ మినరల్స్, యుద్ధ విమానాల సేల్స్ మేనేజర్ అవతారం ఎత్తింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం $410 బిలియన్ కాగా దాని నెత్తి మీద ఉన్న విదేశీ అప్పు ఏకంగా $92 బిలియన్ చేరుకుంది. దేశంలో ఉత్పాదకత లేదు, పన్నుల ఆదాయం లేదు. ఉన్న 4-5 విదేశీ సంస్థలు కూడా పెట్టే వేడ సర్దుకుని వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం పాక్ చేస్తున్నదల్లా పాత అప్పు కట్టడానికి కొత్త అప్పు చేయడం, లేదా అప్పును రోల్ ఓవర్ చేయమని బ్రతిమలాడడం. నగదుకు బదులుగా యుద్ధ విమానాలు, ఆర్మీ షేర్లు ఇవ్వడం వినడానికి క్రేజీగా ఉన్నా ఇది పాక్ ఆర్థిక పతనానికి పరాకాష్ట. ఇలాంటి వింత డీల్స్ తాత్కాలికంగా ఓటనివ్వవచ్చు, కానీ క్యాన్సర్ లాంటి ఆర్థిక సమస్యకు ఇవి బ్యాండెడ్ మధ్య మాత్రమే. ఇప్పటి వరకు మనం చూసింది నాణానికి ఒకవైపు మాత్రమే, అది విఫలమైన పాకిస్తాన్ కథ. ఇప్పుడు మనం నాణ్యానికి రెండో వైపు చూడాలి. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ దేశం బిచ్చమెత్తుకునే స్థితిలో ఉంటే అదే పాకిస్తాన్ గడ్డ మీద పుట్టిన ఒక వ్యక్తి మాత్రం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు.
మన దేశంలో ధనవంతులు ఎవరు అనగానే అంబానీ, అదానీ పేర్లు ఎలా గుర్తుకొస్తాయో, పాకిస్తాన్ మూలాలు ఉన్న అత్యంత ధనవంతుడు ఎవరు అని అడిగితే వచ్చే సమాధానం షాహిద్ రఫీక్ ఖాన్. కానీ విచిత్రం ఏంటంటే ఆయన పాకిస్తాన్లో ఉండరు, అమెరికాలో ఉంటారు. పాకిస్తాన్ దేశం మొత్తం అప్పుల్లో కూరుకుపోతే ఈయన మాత్రం ఏకంగా 14.7 బిలియన్ డాలర్ల సంపదతో అమెరికాలో దర్జాగా బతుకుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కో డాలర్ కోసం ఇతర దేశాల కాళ్లు పట్టుకుంటూ ఉంటే షాహిద్ ఖాన్ మాత్రం తన జేబులో నుంచి బిలియన్ డాలర్లు తీసి ఫుట్బాల్ క్లబ్లను కొనేస్తున్నారు. ఎవరి షాహిద్ ఖాన్? లాహోర్లోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు అమెరికాలో బిలియనీర్గా ఎలా మారాడు? ఈ కథ ప్రతి పాకిస్తానుడిని ఆలోచింపచేసేలా, సిగ్గుపడేలా చేస్తోంది. షాహిద్ ఖాన్ ప్రయాణం పూల పాన్పు కాదు. 1950లో లాహోర్లో జన్మించిన ఆయన తండ్రి ఒక చిన్న దుకాణం నడిపేవాడు, తల్లి మ్యాథ్స్ ప్రొఫెసర్. ఇంట్లో కష్టాలు, 16 ఏళ్లకే కుటుంబ బాధ్యతలు మీద పడడంతో భవిష్యత్తు వెతుక్కుంటూ అమెరికా వెళ్లారు. చేతిలో కేవలం కొన్ని డాలర్లతో అమెరికాలో అడుగుపెట్టిన షాహిద్ అక్కడ బతకడానికి ఒక హోటల్లో డిష్ వాషర్ గా పనిచేశారు. గంటకు $1.20 కూలి కోసం అంట్లు తోమిన ఆ చేతులే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ కంపెనీ ఫ్లెక్స్ అండ్ గేట్ ను నడిపిస్తున్నాయి. అంటే పాకిస్తాన్లో డబ్బులు లేవని కాదు, సంపద సృష్టించే మనుషులు లేరని కాదు, కానీ అక్కడ వారిని పాలిస్తున్నది రాజకీయ నేతలు కాదు, సైన్యం. అందుకే ఒక పద్ధతి ప్రకారం దేశాన్ని వారి చెప్పు చేతల్లోకి తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఈ విచిత్రాలను చూస్తున్నామని అంటారు పాకిస్తాన్ పరిశీలకులు. తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న పాకిస్తాన్లో ఉండేందుకు అక్కడ వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఇష్టపడడం లేదు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు, కానీ గత 2 ఏళ్లలో 5,000 మంది వైద్యులు, 11,000 మంది ఇంజనీర్లు దేశం వీడి బయట దేశాలకు వలసపోయారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూలీలు, కార్మికులు ఉపాధి కోసం దేశాన్ని వీడుతుంటే తాజాగా నిపుణుల వలసలు ఆ దేశాన్ని తీవ్ర స్థాయిలో కలవరపెడుతున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ కు చెందిన బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ గణాంకాలను వెల్లడించింది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ బుద్ధిజీవులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పాక్ షాక్ గురి చేస్తున్న ఈ బ్రెయిన్ డ్రైన్ ను మునీర్ అంతర్జాతీయ సమాజానికి పాక్ ఇస్తున్న బహుమతి అనే అర్థం వచ్చేలా బ్రెయిన్ గెయిన్ గా అభివర్ణించారు. ఆయన ఈ వ్యాఖ్యలపై దేశ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాక్ నుంచి వేల సంఖ్యలో ప్రజలు భిక్షాటన చేసుకుని బతికేందుకు గల్ఫ్ దేశాలకు వెళ్లిపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన నిజం ఏమిటంటే పాకిస్తాన్ తన సొంత ప్రజలకు అవకాశాలు కల్పించలేకపోతోంది. షాహిద్ ఖాన్ లాంటి ప్రతిభావంతులు దేశం విడిచి వెళ్లిపోతే కానీ ఎదగలేని పరిస్థితి అక్కడ ఉంది. షాహిద్ ఖాన్ అమెరికాలో పన్నులు కడుతూ ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన కంపెనీలు అమెరికాలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదే పాకిస్తాన్ లో ఉండి ఉంటే రాజకీయ అస్థిరత, అవినీతి, ఉగ్రవాదం మధ్య ఆయన వ్యాపారం ఎప్పుడో మూతపడి ఉండేది. ఒక దేశం బాగుపడాలంటే కావాల్సింది యుద్ధ విమానాలు అమ్మడం కాదు, షాహిద్ ఖాన్ లాంటి పారిశ్రామికవేత్తలను తయారు చేసుకోవడం. పాకిస్తాన్ పాలకులు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఇదే. అప్పుల కోసం దేశాన్ని అమ్మేయడం కంటే తమ ప్రజల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వారికి సరైన వేదిక కల్పిస్తే పాకిస్తాన్ కు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. లేదంటే షాహిద్ ఖాన్ లాంటి వాళ్ళు వేరే దేశాల్లో సక్సెస్ అవుతూనే ఉంటారు. పాకిస్తాన్ మాత్రం యుద్ధ విమానాలు పట్టుకొని అప్పుల కోసం ప్రపంచం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ వ్యత్యాసమే పాకిస్తాన్ పతనానికి, షాహిద్ ఖాన్ విజయానికి మధ్య ఉన్న అసలు రహస్యం. యుద్ధం గెలిచేది ఆయుధాలు కాదు, ఆర్థిక వ్యవస్థే అని పాకిస్తాన్ ఎప్పుడు గుర్తిస్తుందో చూడాలి మరి.